ఓం శాంతి 21/12/1983 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. తక్షణ దానం, అనుకున్న వెంటనే దానం చేయటంలో ఉన్న మహాపుణ్యం యొక్క రహస్యం. ఈరోజు విధాత వరదాత అయిన తండ్రి తమ నలువైపులా ఉన్న అతి స్నేహి సేవాదారులైన పిల్లలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న సమర్థులైన పిల్లలు తమ స్నేహం యొక్క విశేషత ద్వారా దూరంగా ఉంటున్న సమీపంగా ఉన్నారు. స్నేహ సంబంధము ద్వారా స్పష్టమైన స్వచ్ఛమైన బుద్ధి ద్వారా సమీపంగా సన్ముఖంగా అనుభవం చేస్తున్నారు. మూడవ నేత్రము అనగా దివ్యత ద్వారా వారి నయనాలు బుద్ధిరూపి టీవీ ద్వారా దూరంగా ఉన్న దృశ్యాలను స్పష్టంగా అనుభవం చేసుకుంటూ ఉన్నాయి. ఎలాగైతే ఈ వినాశీ ప్రపంచపు వినాశీ సాధనమైన టీవీలో విశేష ప్రోగ్రాములు వచ్చే సమయంలో అందరూ స్విచ్ ఆన్ చేస్తారు, అలా పిల్లలు కూడా విశేష సమయంలో, మిలన సమయంలో, తండ్రిని కలిసే సమయంలో స్మృతి రూపీ స్విచ్ ఆన్ చేసి కూర్చున్నారు. దూరదర్శనం ద్వారా దూర దృశ్యాలను సమీపంగా అనుభవం చేసే పిల్లలందరినీ బాప్దాదా చూసి చూసి హర్షితులవుతున్నారు. ఒకే సమయంలో డబల్ సభను చూస్తున్నారు. ఈరోజు విశేషంగా వతనంలో బ్రహ్మబాబా పిల్లలను స్మృతి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలందరూ ఎప్పటి నుండి ఈ బ్రాహ్మణ జీవితంలో నడుస్తున్నారో సమయానుసారంగా ఆ బ్రాహ్మణులందరూ వారి గమ్యం వరకు అనగా సంపూర్ణత స్థితి వరకు ఎంత వేగంతో నడుస్తున్నారో ఆ రిజల్ట్ చూస్తున్నారు. అందరూ నడుస్తూనే ఉన్నారు, కానీ ఎంత వేగంతో నడుస్తున్నారు? ఏం చూశారు? వేగంలో ఒకటేమో సదా తీవ్రంగా ఉండాలి, అనగా సదా తీవ్ర వేగం ఉండాలి. ఈ విధంగా ఉండే వారిని చాలా కొద్ది మందినే చూశారు. బ్రహ్మబాబా పిల్లల వేగాన్ని చూసి పిల్లల తరఫున శివబాబాను నాలెడ్జ్ఫుల్గా ఉంటూ అనగా 3 కాలాల గురించి తెలిసి ఉన్న, పురుషార్థము మరియు పరిణామం గురించి తెలిసి ఉన్న, విధి మరియు సిద్ధిని గురించి తెలిసిన సదాకాలము తీవ్రగతిని ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నారు అని ప్రశ్నించారు. మరి శివబాబా ఏం సమాధానం ఇచ్చి ఉంటారు? కారణము తెలుసు, నివారణ విధి కూడా పద్ధతి కూడా తెలుసు, అయినా కారణాన్ని నివారణలోకి మార్చలేకున్నారు. అప్పుడు శివబాబా చిరునవ్వు నవ్వుతూ బ్రహ్మబాబాతో అన్నారు, చాలామంది పిల్లలకు ఒక అలవాటు చాలా పాతదిగా పక్కాగా ఉంది. అది ఏమిటి? ఏం చేస్తారు? తండ్రి ప్రత్యక్ష ఫలాన్ని అనగా తాజా ఫలాన్ని తినేందుకు ఇస్తారు, కానీ అలవాటుకు వశమైన కారణంగా విధి లేక ఆ తాజా ఫలాన్ని కూడా ఎండబెట్టి స్వీకరిస్తారు. అంటే చేసేస్తాము, అయిపోతాము, తప్పకుండా అవ్వాల్సిందే, మొదటి నంబర్ వారిగానే అవ్వాలి, మాలలోకి రావాలి, ఈ విధంగా ఆలోచిస్తూ ప్లాన్స్ తయారు చేస్తూ ప్రత్యక్ష ఫలాన్ని భవిష్య ఫలంగా తయారు చేసేస్తారు. చేద్దాము అనగా భవిష్య ఫలం, ఆలోచించగానే చేసేశారు అంటే ప్రత్యక్ష ఫలాన్ని తిన్నట్టు. స్వయం పట్ల కానీ సేవ పట్ల కానీ ప్రత్యక్ష ఫలాన్ని లేక సేవ యొక్క తాజా ఫలాన్ని తక్కువగా తింటున్నారు. శక్తి దేని ద్వారా వస్తుంది? తాజా ఫలంతోనా లేక ఎండిపోయిన దానితోనా? చాలామందికి తిందాంలే అని అనుకుంటూ తాజా ఫలాన్ని ఎండిపోయిన చెడిపోయిన ఫలంగా చేసే అలవాటు ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇది జరిగిన తర్వాత అది చేస్తాము అని ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచించారు, ఆదేశం లభించగానే వెంటనే చేసేయాలి. అలా చేయకపోవడంతో ఆదేశాన్ని కూడా తాజా నుండి ఎండిపోయిన దానిగా తయారు చేసుకుంటారు. డైరెక్షన్ అనుసారంగానే చేశాము, కానీ అంతగా రిజల్ట్ ఎందుకు వెలువడలేదు అని ఆలోచిస్తారు. సమయం గడిచిపోవడం వలన సమయం అనుసారంగా రేఖ కూడా మారిపోతుంది. ఏ భాగ్యరేఖ అయినా వేళ అనుసారంగానే వినిపిస్తారు లేక తయారు చేస్తారు.
ఈ కారణంగా వేళ మారడం వలన వాయుమండలము, వృత్తి, వైబ్రేషన్లు అన్నీ మారిపోతాయి. అందుకే తక్షణ దానం మహాపుణ్యము అని మహిమ చేయబడింది. డైరెక్షన్ లభించింది, ఆదేశం లభించింది, వెంటనే ఉత్సాహంతో చేశారు అంటే అలాంటి సేవను తాజా ఫలం లభించడం అంటారు. దానిని స్వీకరించడం అనగా శక్తిశాలి ఆత్మగా అయ్యి స్వతహాగానే తీవ్ర వేగంగా వెళ్తూ ఉంటారు. అందరూ ఫలాలను తింటున్నారు కానీ ఏ ఫలాలను తింటున్నారు పరిశీలించుకోండి. ఎండిపోయినవా, లేక తాజా ఫలాలా? ఇప్పటికిప్పుడు చేయడమా, లేక చేస్తామంటూ గడపడమా? బ్రహ్మబాబా పిల్లలందరినీ తాజా ఫలము ద్వారా శక్తిశాలి ఆత్మగా తయారు చేసి సదా తీవ్ర గతితో ముందుకు వెళ్ళే సంకల్పాన్ని ఇస్తారు. సదా బ్రహ్మబాబా ఇచ్చిన ఈ సంకల్పాన్ని స్మృతిలో ఉంచుకొని ప్రతి సమయము ప్రతి కర్మ వలన లభించే తాజా ఫలాన్ని తింటూ ఉండండి. అప్పుడు ఇక ఏ విధమైన బలహీనత అనే వ్యాధి రాలేదు. బ్రహ్మబాబా చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. ఎలాగైతే వర్తమాన సమయంలో వినాశీ డాక్టర్లు కూడా ఏ సలహా ఇస్తారు, అన్నీ తాజాగానే తినండి, కాల్చి వేయించినవి తినకండి, రూపాన్ని మార్చి తినకండి అని చెప్తారు కదా. కావున బ్రహ్మబాబా కూడా పిల్లలకు చెప్తున్నారు, సమయానుసారంగా ఏ శ్రీమతము ఏ రూపంలో లభిస్తుందో ఆ శ్రీమతాన్ని అదే సమయంలో అదే రూపంలో ఆచరణలోకి తీసుకొచ్చినట్టయితే సదా బ్రహ్మబాబా సమానంగా వెంటనే దానం చేయడం ద్వారా మహాపుణ్యాత్మగా అయి నంబర్ 1లోకి వచ్చేస్తారు. బ్రహ్మబాబా మరియు జగదంబ ప్రథమ రాజ్య అధికారులు ఇరువురి ఆత్మల విశేషత ఏం చూశారు? ఆలోచించగానే చేసేసారు. ఇది చేసిన తర్వాత అది చేస్తాను అని ఆలోచించలేదు. ఇదే వారి విశేషత. కావున మాతాపితలను అనుసరించే మహాపుణ్యాత్మలు పుణ్యం యొక్క శ్రేష్ఠ ఫలాన్ని తింటున్నారు. అంతేకాక సదా శక్తిశాలిగా ఉన్నారు. స్వప్నంలో కూడా సంకల్పంలో మాత్రంగా కూడా బలహీనతలు లేవు. అలాగే సదా తీవ్ర వేగంతో ముందుకు వెళ్తున్నారు. కానీ అటువంటి వారు కొందరిలో కూడా కొందరే అంటే చాలా కొద్ది మంది ఉన్నారు. బ్రహ్మబాబా సాకార సృష్టికి రచయిత అయిన కారణంగా సాకార రూపంలో పాలనా పాత్రను అభినయించిన కారణంగా సాకార రూపంలో పాత్రను అభినయించే పిల్లలతో విశేషమైన స్నేహం ఉంది. ఎవరితో విశేషమైన స్నేహం ఉంటుందో వారి బలహీనత తన బలహీనతగా అనిపిస్తుంది. బ్రహ్మబాబాకు పిల్లల ఈ బలహీనతకు కారణాన్ని చూసి వీరిక సదా శక్తిశాలిగా సదా తీవ్ర పురుషార్థులుగా సదా ఎగిరే కళ కలిగిన వారిగా అయిపోవాలి అన్న స్నేహం కలుగుతుంది. పదే పదే కలిగే శ్రమ నుండి విముక్తులైపోవాలి అని అనిపిస్తుంది. బ్రహ్మబాబా మాటలను విన్నారా? బ్రహ్మబాబా నయనాలలో పిల్లలే ఇమిడిపోయి ఉన్నారు. బ్రహ్మబాబా యొక్క విశేషమైన భాష తెలుసా? ఏమనేవారు? పదే పదే నా పిల్లలు నా పిల్లలు అని అనేవారు. తండ్రి చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. మీరంతా బ్రహ్మకు కూడా పిల్లలే. అందుకే మీ సర్నేమ్ మీ ఇంటి పేరు కూడా బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలు అని చెప్తారు కదా. శివకుమారులు శివకుమారీలు అని అనరు. తోడుగా కూడా బ్రహ్మతోనే వెళ్ళాలి. భిన్న భిన్న నామ రూపాలతో ఎక్కువ సమయం బ్రహ్మబాబా తోడే ఉంటుంది. మీరు బ్రహ్మ ముఖ వంశావళి వారు. తండ్రి ఏమో జతలో ఉండనే ఉన్నారైనా సాకారంలో బ్రహ్మ పాత్రయే ఉంది. మంచిది. మిగిలిన ఆత్మిక సంభాషణను తర్వాత వినిపిస్తాము. ఈ గ్రూపులో 3 వైపుల నుండి విశేషమైన నదులు వచ్చాయి. డబల్ విదేశీయులైతే ఇప్పుడు గుప్త గంగలు. ఎందుకంటే ఈ టర్నులో లేరు. ఇప్పుడు ఇది ఢిల్లీ, కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ 3 నదుల విశేష మిలనం. మిగిలిన వారు తోడుగా కొసరుగా ఉన్నారు. ఎవరైతే టర్నులో వచ్చారో వారైతే తమ హక్కును తప్పకుండా తీసుకుంటారు. కానీ డబల్ విదేశీయులు కూడా తమ హక్కును ముందుకు తీసుకునేందుకు పరుగున వచ్చి చేరుకున్నారు. కావున వారు కూడా ప్రియంగా ఉంటారు కదా. డబల్ విదేశీయులకు కూడా కొసరుగా సరుకు లభిస్తుంది. మళ్ళీ తమ టర్నులో లభిస్తుంది.
అన్ని వైపులా ఉన్న పిల్లలు బాప్దాదాకు ప్రియమైన వారే. ఎందుకంటే అన్ని వైపుల వారికి తమ తమ విశేషతలు ఉన్నాయి. ఢిల్లీ సేవకు బీజస్థానము కర్ణాటక మరియు మహారాష్ట్ర వారు వృక్షం యొక్క విస్తారం. ఎలాగైతే బీజము క్రింద ఉంటుందో మరియు వృక్షం యొక్క విస్తారం ఎక్కువగా ఉంటుందో అలా ఢిల్లీ బీజ రూపంగా అయింది. అంతిమంలో బీజ రూప ధరణిపైనే శబ్దము వెలువడనున్నది. కానీ ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర మరియు గుజరాత్ మూడింటిలో విశేషమైన విస్తారం ఉంది. విస్తారము వృక్షానికి శోభగా ఉంటుంది. కర్ణాటక మరియు మహారాష్ట్ర సేవా విస్తారంలో బ్రాహ్మణ వృక్షానికి శోభగా ఉన్నాయి. వృక్షం అలంకరింపబడుతోంది కదా. ప్రశ్నలు కూడా వీరిరువురే అడుగుతారు. ఒకటేమో ఖర్చు విషయం గురించి అడుగుతారు, రెండవది బ్రాహ్మణుల సంఖ్యను గురించి అడుగుతారు. కావున మహారాష్ట్ర మరియు కర్ణాటక రెండు సంఖ్య లెక్కతో బ్రాహ్మణ పరివారానికి అలంకారంగా ఉన్నారు. విశేషత బీజానిది. బీజం లేకపోతే వృక్షం కూడా వెలువడదు. కానీ బీజం ఇప్పుడు కొంచెం గుప్తంగా ఉంది. వృక్షం యొక్క విస్తారం ఎక్కువగా ఉంది. ఒకవేళ ఢిల్లీలోకి మీరందరూ వెళ్ళి ఉండకపోతే సేవ పునాది ఏర్పడి ఉండదు. సేవ చేసేందుకు మొదటి ఆహ్వానం తీసుకున్నారా లేక లభించిందా? ఎలాగైనా సేవ ఢిల్లీ నుండే ప్రారంభమైంది. కావున సేవా స్థానంగా కూడా అదే తయారైంది. అంతేకాక రాజ్యస్థానంగా, రాజధానిగా కూడా అదే అవుతుంది. స్వర్గం రాజధాని. ఎక్కడైతే మొదట బ్రాహ్మణుల పాదం పడిందో అదే తీర్థస్థానంగా కూడా తయారైంది. రాజ్యస్థానంగా కూడా అదే అవుతుంది. విదేశాలకు కూడా చాలా మహిమ ఉంది. విదేశాల నుండి విశేషంగా ప్రత్యక్షత డంకాలు దేశం వరకు వస్తాయి. విదేశాలు లేకపోతే దేశంలో ప్రత్యక్షత ఎలా జరుగుతుంది? కావున విదేశాలకు కూడా మహత్వం ఉంది. విదేశీల శబ్దాన్ని విని భారతదేశంలోని వారు మేల్కొంటారు. ప్రత్యక్షత శబ్దం వెలువడే స్థానం అయితే విదేశాలది అయింది. కావున ఇది విదేశాల మహత్వం. విదేశాలలో ఉండేవారు కూడా ఈ దేశానికి చెందిన వారే. కానీ నిమిత్త మాత్రంగా విదేశాలలో ఉండే శ్రేష్ఠాత్మలను ఉత్సాహ ఉల్లాసాలలో చూసి దేశం వారిలో కూడా ఇంకా ఎక్కువగా ఉత్సాహ ఉల్లాసాలు పెరుగుతాయి. ఇది కూడా వారు గుప్త సేవ చేసే పాత్ర. కావున అందరి విశేషత ఎవరిది వారిదే అయింది. సదా తక్షణం దానం చేసేటటువంటి మహాపుణ్యాత్ములకు ఆలోచించడము మరియు చేయడంలో సదా తీవ్ర పురుషార్థులకు ప్రతి సంకల్పము ప్రతి సెకండు సేవా ఫలాన్ని తినేవారికి ఇటువంటి శక్తిశాలురకు ఫాలో ఫాదర్లు అయినటువంటి ఫాలో మదర్ అంటే బ్రహ్మబాబా మమ్మాను ఫాలో చేసేటటువంటి సదా బ్రహ్మబాబా సంకల్పాన్ని సాకారంలోకి తీసుకొచ్చే వారికి ఇటువంటి దేశ విదేశాలలో నలువైపులా ఉన్న సమర్థమైన పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. సేవాదారులతో అవ్యక్త బాప్దాదా కలయిక. ఎవరైతే సేవ చేస్తారో వారు ఫలాన్ని తింటారు. ఫలాన్ని తినేవారు సదా ఆరోగ్యంగా ఉంటారు. ఎండిన ఫలాలను తినేవారు కాదు, తాజా ఫలాలను తినేవారు. సేవాదారులే భాగ్యానికి అధికారులుగా అవుతారు. ఎంత గొప్ప భాగ్యం! స్మృతి చిహ్న చిత్రాల వద్దకు మందిరాలకు వెళ్ళి భక్తులు సేవ చేస్తారు. ఆ సేవనే మహాపుణ్యంగా భావిస్తారు. కానీ మీరు ఎక్కడ సేవ చేస్తారు? చైతన్య మహా తీర్థస్థానంలో. వారు కేవలము తీర్థస్థానాలకు వెళ్ళి భ్రమణం చేసి వచ్చిన వారు మహానాత్మలుగా మహిమ చేయబడతారు. మీరైతే మహాన్ తీర్థస్థానంలో సేవ చేసి మధుబన్లో మహాన్ భాగ్యశాలురుగా అయిపోయారు. సేవలో తత్పరులై ఉండే వారి వద్దకు మాయ రాజాలదు. సేవాధారి అనగా మనస్సుతో కూడా సేవాదారి, తనువుతో కూడా సేవలో బిజీగా ఉండేవారు. తనువుతో పాటు మనస్సు కూడా బిజీగా ఉంటే మాయ రాదు. తనువుతో స్థూలమైన సేవ చేయండి. మనస్సుతో వాతావరణాన్ని, వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసే సేవ చేయండి. డబల్ సేవ చేయండి, సింగిల్ కాదు. ఎవరైతే డబల్ సేవాదారులుగా ఉంటారో వారికి ప్రాప్తి కూడా అంత ఉంటుంది. మనస్సుకు లాభం, తనువుకు లాభం, ధనం అయితే అపారంగా లభించాల్సిందే. ఈ సమయంలో కూడా సత్యమైన సేవాదారులు ఎప్పుడు ఆకలితో ఉండజాలరు.
2 రొట్టెలు తప్పకుండా లభిస్తాయి కనుక అందరూ సేవా లాటరీలో తమ నంబర్ తీసేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఈ సంతోషం సదా తోడుగా ఉండాలి. ఎందుకంటే తండ్రి అయితే సదా తోడుగా ఉన్నారు. సంతోషంగా నృత్యం చేస్తూ చేస్తూ సేవా పాత్రను అభినయిస్తూ నడవండి, మంచిది. ప్రశ్న: సంగం యుగంలోని ఏ విశేషత కల్పమంతటిలో ఉండజాలదు? జవాబు: సంగం యుగంలోనే ప్రతి ఒక్కరికి మేరా బాబా, నా బాబా అనే అధికారం ఉంది. ఒక్కరినే అందరూ మేరా బాబా, నా తండ్రి అని అంటారు. నా వారు అని అనడం అనగా అధికారిగా అవ్వడం. సంగం యుగంలోనే ప్రతి ఒక్కరికి ఒక్క తండ్రితో నా వారు అనే అనుభవం అవుతుంది. ఎక్కడైతే మేరా బాబా అని అన్నారో అక్కడ వారసత్వానికి అధికారులుగా అయిపోతారు. సర్వస్వము నాది అయిపోయింది. హద్దులోని నాది కాదు, బేహద్దులోని నాది. కావున బేహద్దు నాది, అనంతమైన నాది అనే సంతోషంలో ఉండండి. ఇంకొక ప్రశ్న: సమీపాత్మల ముఖ్యమైన గుర్తులేమిటి? జవాబు: సమీపాత్మలు అనగా సదా తండ్రి సమానంగా ప్రతి సంకల్పము, ప్రతి మాట మరియు ప్రతి కర్మ చేసేవారు. ఎవరైతే సమీపంగా ఉంటారో ఈ విధంగా వారు తప్పకుండా సమానంగా కూడా ఉంటారు. దూరంగా ఉన్న ఆత్మలు పూర్తి అధికారాన్ని తీసుకునే వారిగా ఉంటారు, దూరంగా ఉంటే కూడా. కావున తండ్రి సంకల్పాలు, మాటలు ఏవైతే ఉన్నాయో అవి మీవి. వీరినే సమానంగా ఉన్నారు అని అంటారు. ప్రశ్న: సదా ఏ స్మృతి ఉంటే ఎప్పుడు టైం వేస్ట్ కాదు? జవాబు: ఇప్పుడు సంగమయుగ సమయము అని, చాలా ఉన్నతమైన లాటరీ లభించింది అని, తండ్రి మనల్ని వజ్రం లాంటి దేవతలుగా చేస్తున్నారు అని సదా స్మృతిలో ఉండాలి. ఎవరికి స్మృతి ఉంటుందో వారు ఎప్పుడూ టైం వేస్ట్ చెయ్యరు. ఈ జ్ఞానమే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సంపాదనకు ఆధారం. కావున చదువుని ఎప్పుడూ మిస్ చేయరాదు. ఇంకొక ప్రశ్న: ఆత్మకు అన్నింటికంటే ప్రియమైన వస్తువేది? ప్రేమకు గుర్తు ఏమిటి? జవాబు: ఆత్మకు అన్నింటికంటే ప్రియమైనది శరీరం. శరీరం పైన ఎంత ప్రేమ ఉంటే దానిని వదలాలి అనుకోదు. రక్షించుకునేందుకు అనేక ఏర్పాట్లను రచిస్తుంది. పిల్లలు, ఇది తమో ప్రధానమైన చీచీ శరీరం అని తండ్రి అంటారు. ఇప్పుడు మీరు క్రొత్త శరీరాన్ని తీసుకోవాలి. కావున ఈ పాత శరీరంలో మీ మమత్వం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోండి. శరీరభావం ఉండరాదు. ఇదే గమ్యం. ఇంకొక ప్రశ్న: ఏదైనా ప్లానును ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేందుకు విశేషంగా ఏ శక్తి కావాలి? జవాబు: పరివర్తన చేసుకునే శక్తి ఎంతవరకు ఉండదో అంతవరకు నిర్ణయాన్ని కూడా ఆచరణలోకి తీసుకురాజాలరు. ఎందుకంటే ప్రతి స్థానంలో, ప్రతి స్థితిలో స్వయం పట్ల కానీ, సేవ పట్ల కానీ తప్పకుండా పరివర్తన చేసుకోవాల్సి ఉంటుంది. ఓం శాంతి.